చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కముల. ఆయన తీసే సినిమాలు ఒక పక్క మంచి కమర్షియల్ సక్సెస్ లు సాధిస్తాయి, మరో పక్క టాలీవుడ్ లో ఆల్ టైమ్ క్లాసిక్ స్టేటస్ ని కూడా సొంతం చేసుకుంటాయి. అక్కినేని నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో కుబేరా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది మూవీ టీం. ఈ టీజర్ లో అడుగడుగునా శేఖర్ కముల మార్క్స్ కనిపించింది. అక్కినేని నాగార్జున ధనుష్ ఇద్దరికీ కూడా మంచి క్యారెక్టర్స్ పడినట్టు ఈ టీజర్ ని చూస్తే అనిపించింది. రెగ్యులర్ టీజర్ ఫార్మేట్ లో కాకుండా ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరుతో బ్యాక్గ్రౌండ్ లో నాది నాది నాదే ఈ లోకమంతా అంటూ సాగే ఒక పాటని పెట్టి ఈ టీజర్ ని డిజైన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొట్టేశాడు. మరోసారి తన సత్తా ఏంటో ఈ చిత్రాన్ని ద్వారా చూపించాడు. అంతా బాగానే ఉంది, కానీ ఈ టీజర్ ద్వారా సినిమా స్టోరీపై ఒక అవగాహన ఎవరికి కలగలేదు. ఏదో అలా సాగిపోతుంది అన్నట్టుగా అనిపించింది. టీజర్ ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ ఆ కంటెంట్ ఏంటో మాత్రం అర్థం కావడం లేదు. ఇది కూడా శేఖర్ కముల మార్క్ అనే చెప్పొచ్చు. నాగార్జున కేవలం హీరో పాత్రలకు పరిమితం కాకుండా డిఫరెంట్ తరహా పాత్రలు పోషించాలని అనుకున్నప్పుడు ఆయన కెరియర్ కి బాగా ప్లస్ అయ్యే క్యారెక్టర్ పడినట్టుగా అనిపించింది. చూడాలి మరి ఈ చిత్రం కమర్షియల్ గా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో.